జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి వసు గారు. ఏవండి, ఇప్పుడే అత్తయ్య, బావగారు, పావని అక్క, అఖిల్, హారిక, సుమంగలి పిన్ని వచ్చారండి. మనం ఇక్కడికి వచ్చామని అఖిల్, హారిక ఏదేదో అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది వసు గారు. వాళ్ళు వస్తున్నట్టు మీకు ముందే తెలుసా? ఇందాకే తెలిసింది. మీకు ఫోన్ చేసి చెప్పారా? వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళని చూస్తుంటే సడన్ గా వచ్చినట్టు లేదండి. ఏదో ప్లాన్ తో వచ్చినట్టున్నారు. ప్లాన్తోనే వచ్చారు వసు గారు. పొలం అమ్మడమే వాళ్ళ ప్లాన్. మావయ్య గారికి ఉన్న ఏకైక ప్రశాంతత కూడా లేకుండా చేస్తారా వాళ్ళు? ఎందుకండి ఇలా ఆటలు ఆడుతున్నారు? వాళ్ళు ఆడట్లేదు, వేరే వాళ్ళు ఆడిస్తున్నారు. ఎవరండి వాళ్ళు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళ సంగతి మీరు చూసుకోండి. ఐ మీన్, మీరు ఎప్పట్లాగే కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పట్లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి. ఏంటండి అలా అంటున్నారు? ఇక నుంచి మనం అలాగే ఉండాలి వసు గారు. మనం మనలాగే ఉండాలి. మన అనుకున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి అనుకుంటే మనం కఠినంగా ఉండక తప్పదు. ఇప్పటి వరకు అఖిల్ నాలో ఒక అన్నను చూశాడు, ఇకపై అభిరామం చూస్తాడు. అఖిల్కి పట్టిన డబ్బు దేయాన్ని వదిలిస్తాను. అన్నయ్య అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని వదిలిస్తాను. మనుషుల విలువ, బంధాల విలువ తెలిసేలా చేస్తాను. మీరు కూడా మీ ఒరిజినాలిటీని చూపెట్టండి. మీలో ఆ పాత వసుంధర గారు బయటికి రావాలి. హారికకి మీ ఆత్మవిశ్వాసం ఎదురెళ్ళాలి. ఒక అక్కగా మీరు హారికని దారిలో పెట్టాలి. చెప్పింది అర్థమవుతుంది కదా? నాకు అర్థమైందండి. మనం ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పుడు చేద్దాం వసు గారు. వాళ్ళు మన చేయి దాటి వెళ్ళకముందే మన చేతుల్లోకి తీసుకుందాం. సెంటిమెంట్ వర్కౌట్ కానప్పుడు పనిష్మెంటే కరెక్ట్. ఓకేనండి, హింట్ ఇచ్చారు కదా. ఇక చూసుకోండి, నా మరిదికి మరదలికి మంచి మాస్ సినిమా చూపిద్దాం. ఉంటానండి. వసు, అత్తయ్య, మీరిక్కడికి వస్తారని మాకు నిజంగా తెలీదు వసు. మేమొస్తామని కూడా మాకు తెలీదు వసు. ఆయన్ని పిచ్చోణ్ణి చేసి అఖిల్, హారిక ఏదో గేమ్ ఆడబోతున్నారు. తెలుసక్క, పొలాన్ని అమ్మబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.